వచనం ఉంటుంది కనుక మీరే మాట్లాడమని, మీరే కృప చూపించమని, వినగలిగే మనస్సు, యేసయ్య గ్రహించగలిగే మనస్సు, వినగలిగే చెవులు మాకందరికీ దయచేయమని, మీ కృపలో బలపరుచుకుని భద్రపరుచుకోమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చింతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ దినమున మనం కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం తీసుకున్న అంశం ఏమిటంటే, విలువలేని వాటి కొరకు విలువైన దాన్ని మనం విడిచిపెట్టకూడదు. అనగా ఈ లోకంలో విలువైనవి అనేకవై ఉండొచ్చు. కొంతమందికి డబ్బు బంగారాలు విలువై ఉండొచ్చు, కులగోత్రములు విలువై ఉండొచ్చు, అందచందాలు విలువై ఉండొచ్చు, ఆస్తిపాస్తులు విలువై ఉండొచ్చు. కానీ ఈ లోకంలో ప్రజలు మనము వేరు. ఎందుకనగా ఈ లోకంలో ప్రజలు లోకంలో తిరుగుతూ ఉంటారు, కానీ మనం దేవుని బిడ్డలమై ఉన్నాము కనుక మనకి విలువైనవి ఏమిటో మనం తెలుసుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలో, ఏవి విలువ లేనివో ఏవి విడిచిపెట్టాలో, ఏవి విలువైనయో ఏవి మనం అనుకుని నడుచుకోవాలో దేవుని బిడ్డలమైన మనకి కొన్ని తెలుసుకోవాల్సి ఉన్నది. వాటి గురించి ఈ ఉదయకాల సమయంలో మనం కొంత సమయం ధ్యానించుకుందాం. మనం చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనము. యాకోబు ఆహారమును చుక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, యాకోబు, ఏశావు. వీరిద్దరూ ఇస్సాకు, రిబ్కా యొక్క కుమారులు. ఏశావు జ్యేష్ఠ కుమారుడు, అనగా మొదటి కుమారుడు. యాకోబు చిన్న కుమారుడు. ఆ కాలంలో జ్యేష్ఠ కుమారుడికి హక్కులు ఎక్కువ ఉండేవంటండి, అధికారములు ఎక్కువ ఉండేయంట. ఆస్తి విభాగాల్లో జ్యేష్ఠ కుమారుడికే అధికమైన ఆస్తి విభాగం ఉండేదంట. ఇంకా కుటుంబంలో కూడా జ్యేష్ఠ కుమారుడికి ఎక్కువ విలువగా ఉండేదంట. కానీ ఈ ఏశావు ఒక దినమున అడవికి వెళ్ళి వేట చేసి, వేటలో అలిసిపోయి సాయంకాలం పూట ఆ అలిసిన వేళ గృహానికి చేరేసరికి ఈ యాకోబు ఇంటిలోనే ఉండి, ఏ పని లేక ఇంటిలోనే ఉండి ఈ వంటకం వండుతా ఉన్నాడంటండి. చుక్కుడుకాయలు కూర వండుతా ఉన్నాడంట. ఈ అలిసిపోయిన ఏశావుకి ఏమనిపించిందంటే దానిపైన ఆకర్షణ పుట్టింది, ఆ కూర పైన ఆకర్షణ పుట్టింది. అప్పుడు వెంటనే యాకోబు, ఆ కూరను నాకు ఇస్తావా అంటే, ఈ తెలివైన యాకోబు తిరిగేమన్నాడంటే, ఇస్తాను, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అప్పగిస్తావా అని చెప్పేసి అడిగి ఉన్నాడు. అక్కడ ఏశావు ఆలోచించలేదు, నాకు విలువైనదేంటి విలువలేనిదేంటి, ఒక్క పూట ఆహారం కోసం నా జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టడం మంచిదేనా, ఇది విలువైందా అది విలువైందా అని ఏశావు ఆలోచించలేదు. జ్యేష్ఠ కుమారుడుగా ఆయన తీసుకున్నదేమీ కాదు, కానీ దేవుడు ఏశావుకి ఇచ్చిన హక్కు ఈ జ్యేష్ఠత్వము. అనగా మొదట ఏశావు పుట్టాలి, రెండోది యాకోబు పుట్టాలి అని నిర్ణయించింది దేవాది దేవుడే. ఈ జ్యేష్ఠత్వాన్ని ఏశావుకి ఎవరిచ్చారంటే ఈ లోకంలో ప్రజలు ఇవ్వలేదు, తన తల్లిదండ్రులు ఇవ్వలేదు, కానీ మొదటి కుమారుడుగా ఏశావుని నిర్ణయించింది దేవాది దేవుడు. అది ఈ జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి ఈ ఏశావుకి ఏమాత్రమూ హక్కు లేదు. ఎందుకంటే ఈ లోకంలో వారిది ఇచ్చిందంటే విడిచిపెట్టొచ్చు, కానీ ఆ దేవాది దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు ఈ జ్యేష్ఠత్వం అన్నదాంతో ఈ ఏశావు. ఈ విడిచిపెట్టడానికి ఏ హక్కు లేదు, కానీ ఆ చిన్న ఆకర్షణ వలన, అలిసి ఉన్న సమయంలో వచ్చిన ఆకర్షణ వలన ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి అమ్మివేశాడు ఈ ఏశావు. ఆ దినమున ఏశావు ఆ జ్యేష్ఠత్వం ఎంత గొప్పది, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అన్నదాన్ని ఏశావు కొంచెం కూడా గ్రహించుకోలేకపోయాడు. ఈ ఏశావు స్థితి ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన తర్వాత అంతకంతకు కూడా దిగజారిపోతూనే వచ్చింది. ఈ జ్యేష్ఠత్వాన్ని తీసుకున్న యాకోబు అంతకంతటికి కూడా వర్ధిల్లుతూనే వచ్చాడు. నీ దేవుడు కూడా నీకు ఒక గొప్ప
స్థితి ఇవ్వాలని ఎంతో ఆశిస్తూ ఉంటాడు. మన తల్లి గర్భములో మనం నిర్మించినప్పుడే నీకు ఒక మంచి గొప్ప స్థితిని ఇవ్వాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉంటాడు. ఆ దినమున ఏశావుకి ఎలా అయితే జ్యేష్ఠత్వం అనే హక్కునిద్దామని దేవుడు నిర్ణయించుకుంటాడో, ఈ దినమున మనందరి పట్ల కూడా దేవుడికి ఒక ఉన్నత కార్యము చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంటాడు. కానీ ఆ దినమున ఏశావు ఎలా అయితే ఒక్క పూట ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడో, ఆ చిన్న ఆకర్షణ వలన ఆ పెద్దైన ఆశీర్వాదాన్ని కోల్పోయాడో, మనం కూడా మనం చేసే చిన్న చిన్న తప్పిదాల వలనో చిన్న చిన్న ఆకర్షణ వలనో మనం ఎంతో పెద్ద ఉన్నతమైన స్థితి, దేవుడు మనకి ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాము. మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి బిడ్డలమైన మనకి ఏది విలువైనదో ఏది విలువలేనిదో, ఆకర్షించబడడం మంచిది కాదో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనుషులుగా మనకి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి ఉన్నాడు, ఏది మంచిది ఏది చెడ్డది అన్న జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. మనల్ని మనం పరిశీలించుకొని ఏది మంచిదో మనల్ని ఎంచుకొని దాని ద్వారా నడిస్తే ఖచ్చితంగా కూడా దేవుడు మనల్ని ఒక దినమున ఆశీర్వదిస్తాడు. ఏశావు దాన్ని గ్రహించుకోలేకపోయాడు, గొప్పదైన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత అంతకంతటికి కూడా దిగజారుతూనే ఉన్నాడు. అన్య జనాంగములో కలిసిపోయి ఉన్నాడు, అన్యుల్ని పెండ్లి చేసుకొని ఉన్నాడు. అంతకంతటికి కూడా ఏశావు స్థితి దిగిపోతూనే ఉంది. అలాగే మనం కూడా పరిశీలించుకోవాలి, ఏది మంచిదో ఏది చెడ్డదో అని. మంచి వాటిల్లో నడుచుకోవాలి, చెడ్డ వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా మంచి స్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా రెండవదిగా చూస్తే 2వ సమూయేలు 11వ అధ్యాయము 27వ వచనం. 2 సమూయేలు అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మహారాజుని మనం చూస్తున్నాము. ఆ దినముల్లో దావీదు ఒక రాజ్యం పరిపాలిస్తూ ఉండేవాడు. అనేక మంది శతాధిపతులు సైనికులు ఈయన క్రింద పనిచేస్తూ ఉండేవారు. ఒక ప్రొద్దుగూకు వేళ మనందరికీ తెలిసిందే ఈ సంఘటన అంతా, నేను మరలా చెప్పాలనుకోవట్లేదు. అదే సమూయేలు 2వ సమూయేలు 11వ అధ్యాయంలో 2వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. దావీదు ఆ ప్రొద్దుగూకు వేళ బెత్షెబా అనే ఒక స్త్రీకి ఆకర్షించబడి దేవదూతల చేత ఆ బెత్షెబా అనే స్త్రీని ఆ రాజనగరానిలోనికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచింపచేస్తే ఆ కాలంలో రాజు యొక్క బాధ్యత ఏంటంటే రాజ్యాన్ని కాపాడుకోవడం. ఆ ప్రొద్దుగూకు వేళ అక్కడున్న శతాధిపతులందరూ కూడా రాజ్యంలో నుంచి ఆ పోరాడడానికి వెళ్ళిపోయారు. శతాధిపతులు లేరు, సైనికులు లేరు, అందరూ కూడా ఆ రాజ్యం కొరకు పోరాడడానికి వెళ్ళిపోయారు. ఈ రాజు అయిన దావీదు మాత్రం ఆ ప్రొద్దుగూకు వేళ అతని యొక్క బాధ్యతను మర్చిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే అతని యొక్క బాధ్యతను మర్చిపోయాడో ఈ సాతానుగాడు సైలెంట్గా ఉండడు కదా, వెంటనే ఒక ఆకర్షణ పుట్టించాడు ఈ దావీదుకి. అప్పుడు వరకు చిన్న మచ్చ మరక లేని దావీదు ఆధ్యాత్మిక జీవితంలో ఒక చిన్న మచ్చ పడింది ఆ ప్రొద్దుగూకు వేళ. ఆ దినమున దావీదు ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండేది, ఏది విలువైనదో ఏది విలువలేనిదో అని. ఆ దినమున దావీదు ఆలోచించలే, బెత్షెబాని చూసి ఆకర్షించబడ్డాడు. వెంటనే బెత్షెబాని రాజనగరంలోనికి పిలిపించి ఆమెతో పాపము చేయడం జరిగింది. అక్కడితో అయిపోలే, ఏదో పాపం చేశాడు ఇంకా పోయింది అనుకోలే. వెంటనే పాపం చేయగా బెత్షెబా గర్భవతి అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. ఆ గర్భవతి అవ్వగానే ఒక పాపం వెంట మరో పాపం అన్నట్టు ఈ దావీదు మళ్ళా ఎంత మాత్రమో ఆలోచించకుండా ఆ బెత్షెబా భర్త యొక్క ఉరియా, బెత్షెబా భర్త పేరు ఉరియా, ఆ ఉరియా
ఈ దావీదు రాజ్యములోనే ఒక సైనికుడిగా పనిచేసేవాడు. సైనికుడిగా ఈ రాజ్యంలో పనిచేస్తూ ఉండేవాడు. దావీదుని ఎల్లకాలము కూడా కాపాడుతూ ఉండేవాడు ఈ ఊరియా. కానీ దాన్నంతటినీ కూడా ఈ దావీదు జ్ఞాపకం చేసుకోలే. ఊరియా మంచివాడు కదా, నన్నెన్నడూ కాపాడుతూ ఉండేవాడు కదా, ఊరియాకి ఏ హాని చేయకూడదు అనుకోలే. ఈ బెత్షెబా ఎప్పుడైతే గర్భవతి అయిందో ఈయన యొక్క పాపం అంతా బయటపడిపోద్దని వెంటనే ఆ ఊరియాని చంపించేశాడు ఈ దావీదు. ఆ ఒక్క ఆకర్షణతో పోలేదు, తర్వాత ఊరియా ప్రాణం పోయింది. అక్కడతో పోలేదు, వీళ్ళిద్దరూ పాపం చేసిన కుమారుడు కూడా మరణించాడు. ఒక్కదానికి 2 నిష్ప్రయోజనాలు, 2 కాదు 3 నిష్ప్రయోజనాలు దావీదు చూశాడు. అప్పటి వరకు రాజ్యము పరిపాలిస్తూ ఉండగా అతని పరిపాలన సమయంలో ఈ దావీదుకి ఒక్క చిన్న మచ్చ కూడా లేదు. దావీదు రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఆ దినమున ఈ పాపం వల్ల దావీదు ఆధ్యాత్మిక జీవితంలోనూ ఆ రాజ్య పరిపాలన జీవితంలో కూడా ఒక మచ్చపడినట్టు మనం చూస్తూ ఉన్నాము. మొదటిదిగా అలిసిన వేళ ఆ కోరకి ఆకర్షించబడ్డాడు ఈ ఏసావు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ప్రొద్దుగూకు వేళ ఆ స్త్రీకి ఆకర్షించబడ్డాడు ఈ దావీదు. తన ఆధ్యాత్మికమైన స్థితిలో ఒక చిన్న మచ్చను ఆ దావీదుకు వచ్చింది. ఇలా విలువైనది ఏమిటో విలువలేనిది ఏమిటో తెలుసుకోకపోవడం వల్ల మన ఆధ్యాత్మిక స్థితిలో కూడా మనం ఎన్నో మచ్చలు పెట్టుకుంటూ ఉన్నామేమో. మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అందరం రక్షణ పొందిన వారం. మనకు కూడా దేవుడు ఎన్నో బాధ్యతలను అప్పగించి ఉన్నాడు. అనేకమైన బిడ్డల్ని దేవుడిలో నడపాలని బాధ్యతలు అప్పగించి ఉన్నాడు. కానీ వాటినన్నిటినీ విడిచిపెట్టి ఆ బాధ్యతలు నెరవేర్చడం కాకుండా ఇంకా చెడ్డవాటిలోకి కూడా వెళ్తున్నామేమో. మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దావీదు స్థితి అప్పటి వరకు దేవుడు దృష్టిలో ఎంతవరకు ఉండేదేమో. కానీ దావీదు ఇదంతా చేసిన తర్వాత ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అనగా దావీదు అప్పటి వరకు దేవుడికి ఎంతో ఇష్టమైన వాడిగా ఉండేవాడేమో. దావీదు పరిపాలన దేవుడికి ఎంతో ఇష్టమైనదిగా ఉన్నదేమో. కానీ ఈ కార్యము చేశాక దావీదు దేవుడి దృష్టికి ఏమయ్యాడంటే దుష్కార్యము చేసిన వాడిగా మిగిలిపోయాడు. మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం అలా ఉండకూడదు. దేవుడి దృష్టిలో గొప్పవారిగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో మంచివారంగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు ఎంచుకున్నాడంటే మనం అనేక మందికి మాదిరిగా ఉండాలని ఎంచుకున్నాడు. అట్టి విధమైన నడతలోనే మనం నడుచుకోవాలి. ఇక్కడ ఇప్పటి వరకు మనం విలువలేని వాటి కొరకు విలువైనవి కోల్పోయాము అన్న విషయాన్ని నేర్చుకున్నాం. మరలా ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే విలువైన వాటి కొరకు విలువలేని వాటిని కూడా మనం విడిచిపెట్టవచ్చు. అనగా భక్తుల జీవితం నుంచే మనం నేర్చుకుంటున్నాము కనుక మరి ఒక భక్తుడి జీవితం నుంచి మనం ఏమి విడిచిపెట్టాలో, దేని కొరకు ఏమి విడిచిపెట్టాలో అన్న మాటలు కూడా మనం నేర్చుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగెరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే మనందరికీ ఎంతో పరిచయాలుగా ఉన్నారు ఈ యోబు గారు. ఈ యోబు గారి జీవిత చరిత్ర ఏంటో మనందరికీ కూడా తెలుసు. ఈ యోబుకున్న సమస్తమైనవి కూడా ఆ అపవాది పరిశీలిస్తూ ఉండగా ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టాడు ఈ యోబు. ఎందుకు విడిచిపెట్టాడు?
ఎందుకు విడిచిపెట్టాడంటే వీటి అన్నిటికన్నా నా దేవుడు విలువైన వాడు. వీటినన్నిటినీ విడిచిపెట్టినా సరే నా విలువైన దేవుడు ఒక దినమున మరి అధికముగా నన్ను ఆశీర్వదిస్తాడు అని గ్రహించాడు ఈ యోబు. ఈ యోబు జీవితం ఎలా అయిపోయిందంటే అతని కుమారులు కుమార్తెలు కూడా అతని దగ్గరికి వచ్చేవారంట కాదండి. కుమారుల్ని పక్కన పెడితే ఇంట్లో ఉండే పనివారిని పిలిచిన ఆ పనివారు కూడా ఇతని దగ్గరికి వచ్చేవారు కాదంట. పనివారు అంటే మన దగ్గర ఎలా ఉంటారు? మన దగ్గర లోబడి ఉండాలి, మనం పిలిస్తే పలకాలి. కానీ ఆ దినమున యోబు పరిస్థితి ఎలా అయిపోయిందంటే పనివారు పిలిచినా సరే ఆ పనివారు వచ్చేవారు కాదంట. అతని భార్యకు కూడా అతని వాసన అసహ్యమైనది అని రాయబడి ఉన్నది. ఇంకా అనేకమైనవి. ఆయన ఎలా ఉండేవాళ్ళంటే చిన్న పిల్లల చేత కూడా తృణీకరించబడే స్థితిలో ఉండేవాళ్ళంట. అతనికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ కోల్పోయారు. అతనికి ఉన్న ఎడ్లను గొర్రెలను సమస్తాన్ని కోల్పోయారు. అతని భార్యా బిడ్డలను కోల్పోయారు. ఒంటరిగా నిలబడ్డాడు. దేవుడు విడిచిపెట్టాడంటారా? అందరూ విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టాడంటాడా? యోబును గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటంటే సాతానుతో అన్నాడంట, నువ్వు నా కుమారుణ్ణి ఎంతైనా పరిశోధించుకో, కానీ నా కుమారుడు మాత్రం నన్నెన్నటికీ విడిచిపెట్టడు అని యోబును గూర్చి ఆ దినమున దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట. నీ గురించి నా గురించి కూడా ఆ సాక్ష్యం వద్దంటారా? నాకైతే కావాలి, మరి మీకు కావాలంటారా వద్దంటారా? మనం కూడా ఆ స్థితిలో ఉండాలి. ఎన్ని విడిచిపెట్టినా సరే, ఎందరూ విడిచిపెట్టినా సరే, నీ బంధువులు నిన్ను విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టే, నాకు నా దేవుడు ఉన్నాడని నిలబడు. నీ స్నేహితులు నిన్ను విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టే, నాకు నా దేవుడు ఉన్నారని నిలవబడు. అనారోగ్యం వస్తుందా? విడిచిపెట్టే, దేవా ఏదైనా నీ చిత్తమే అని దేవుడికి అప్పు చెప్పుకో. అలా యోబు స్థితి ఎంత అసహ్యంగా అయిపోయిందంటే దగ్గరికి ఎవరూ కనీసం వచ్చేవాళ్ళు కాదంట. కానీ ఆ స్థితిలోనే దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అంతకంతటికి ఎక్కువ వర్ధిల్లాడు ఈ యోబు స్థితి. ఎలా అయిపోయిందంటే మొదటి కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించబడే స్థితికి వెళ్ళిపోయాడు. నువ్వు ఇప్పుడు ఒక బంధువు ఒకళ్ళు మాట్లాడలేదు, ఇద్దరు మాట్లాడలేదు అని చూస్తున్నావేమో. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నారంటే నీ చుట్టూ 1000 మంది ఉండాలని ఆశీర్వదించబడాలనుకుంటున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకరి కొరకు ఇద్దరి కొరకు ఆలోచించి దేవుడి సన్నిధిని విడిచిపెడుతున్నావేమో, కానీ ఒక దినమున నీ చుట్టూ 1000 మంది ఉండాలని దేవుడు ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. ఆ దినమున యోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అధికముగా ఆశీర్వదించడానికి, మరలా తక్కువగా కాదు, సమానంగా కాదు, కొంచెం ఎక్కువగా కాదు, నిన్ను అధికముగా ఆశీర్వదించడానికి మన అందరినీ కూడా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. దేవుడు తన బిడ్డలుగా మన అందరినీ ఎన్నుకొని ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో విలువలేని వాటి కొరకు మనం ప్రాకుల్లాడితే మనకు వచ్చే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. కానీ విలువైన దేవుడి కొరకు ప్రాకుల్లాడితే ఏ కష్టము కూడా నీ దేవుడు నా దేవుడు మనకు రానివ్వడు. ఏ అనారోగ్యము కూడా నీ చింత నా చింత దేవుడు చేర్చనివ్వడు. ఏ బలహీనత కూడా నీ చింత నా చింత చేర్చనివ్వడు. ఏ స్థితిగతుల్లో కూడా నువ్వు బాధించే స్థితి దేవుడు మరెన్నడూ కూడా నీకు రానివ్వడు. ఈ దినమున ఎవరన్నా విడిచిపెట్టారని బాధపడుతున్నావేమో, ఈ దినమున నీకెవరూ లేరు, నువ్వు ఒంటరి దానివని బాధపడుతున్నావేమో, ఆ దినమున యోబు ఎలాగైతే అందరూ విడిచిపెట్టినా నా దేవుడు నాతోనే ఉన్నాడని ఎలా అయితే ధైర్యంగా నిలబడ్డావో నువ్వు కూడా అలా ధైర్యంగా నిలబడు. నిన్నెవరైనా విడిచిపెట్టొచ్చు, నీ పక్కన ఉన్న వారు విడిచిపెట్టొచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టొచ్చు, నువ్వు కన్న కుమారులు కుమార్తెలు నిన్ను అసహించుకోవచ్చు. కానీ యోబుకి ఆ సమయంలో ఒకటి ధైర్యం. వీళ్ళందరూ విడిచిపెట్టినా సరే నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు మంచి స్థితిని ఒక దినమునిస్తాడన్న ధైర్యంతో ఆ దినమున యోబు నిలబడ్డాడు. ఈ దినమున దేవుని బిడ్డలమైన మందరము కూడా నువ్వు ఒంటరిగా ఉన్నా, 1000 మందిగా ఉన్నా, ఎలా ఉన్నా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఏ స్థితిగతిలో ఉన్నా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ దినమున నిరాశ కలిగి నువ్వు విన్నావేమో, కానీ ఒక దినమున అధికముగా ఆశీర్వదించబడి సంతోషించే
ఆరాధించే స్థితిలో నీ దేవుడు నిన్ను ఉంచుతాడు. జ్ఞాపకం చేసుకో. కాబట్టి విలువలేని వాటి కొరకు, ఈ ఆస్తిపాస్తుల కొరకు, బంధుమిత్రుల కొరకు నీ దేవుడిని నువ్వు దూరం చేసుకోకు. నీ దేవుడు ఇంకా అధికమైన ఆశీర్వాదములు నీకు దయచేయడానికి నీ ముందుకు వస్తూ ఉన్నాడు. మరి ఒక భక్తుని జీవితం మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యములు 16. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కుటుంబాన్ని మనం చూడొచ్చు. అదే చెరసాల నాయకుని కుటుంబం. దీని వెనకున్న చిన్న చరిత్ర ఏమిటంటే, పౌలు అతని బృందము కూడా ఆ దినమును అనేక ప్రాంతములకు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళంటండి. దేవుని గురించి వివరిస్తూ, దేవుని గురించి ఇంకా అనేక మందికి తెలియాలని, ఇంకా అనేక మందిని దేవుళ్ళో నడిపించాలని పౌలు మరియు అతని బృందము కలిసి అనేక ప్రాంతములకి తిరుగుతూ ఉండేవారంట. అలా తిరుగుతున్న సమయంలోనే మాసిదోనియా అనే ప్రాంతముకి ఈ పౌలు, శీలలు ఇంకా వారి బృందము కూడా రావడం జరిగిందంటండి. ఈ మాసిదోనియా అనే ప్రాంతంలో ఫిలిప్పి అనే ఒక ఊరిలో, ఆ ఊరికి ఈ పౌలు, శీలలు మరి అతని బృందం అంతా కూడా రావడం జరిగిందంట. ఆ ఫిలిప్పీలు ఎలా అంటే దేవుణ్ణి విసర్జించేవారు. ఆ ఫిలిప్పు గ్రామంలో వారందరికీ కూడా దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుణ్ణి విసర్జించేవారు. కానీ ఆ స్థలంలో కూడా ఈ పౌలు, శీలలు మరియు వారి బృందము కూడా అక్కడ దేవుని గురించి పరిచర్య చేద్దామని ఆ స్థలంలోనికి వెళ్ళారంట. ఎప్పుడైతే ఆ స్థలంలోకి వెళ్ళి దేవుని గురించి సువార్త చెప్తూ ఉన్నారో, అక్కడున్న ఫిలిప్పు గ్రామపు ప్రజలందరూ, ఇదేంటి యూదుల దేవుడి గురించి ప్రకటిస్తున్నావేంటి, ఇక్కడ మేము ఆ దేవుడిని వెంబడించము, నువ్వు ప్రకటిస్తున్నావు కనుక ఈ పౌలు శీలను కూడా ఖైదీలు అదే చెరసాలలో బంధించమని ఆదేశించారంట ఆ ఫిలిప్పు గ్రామస్తులు. వెంటనే ఈ పౌలు శీలను ఏం చేశారంటే చెరసాలలో బొండములతో బంధించారంట. అనగా ఈ చేతికొకటి, ఈ చేతికొకటి, ఈ కాలుకొకటి, ఈ కాలుకొకటి, అది ఆ బొండాలతో ఈ పౌలు శీలని బంధించారంట. అక్కడ బంధించగా ఈ పౌలు శీలని బంధించేశారు కదా అని విడిచిపెట్టలే. ఇంకా బంధించేశారు కదా, ఇంకెందుకు మనల్ని ఎప్పుడు వదిలేస్తారో ఏంటో, దేవుడు మాట ఎత్తకుండా ఉంటే మనల్ని వదిలేస్తారు కదా అని విడిచిపెట్టలే. ఆ ఖైదీల మధ్యలో కూడా, ఆ బంధించబడిన చోట కూడా దేవుణ్ణి ఇంకా ఎలుగెత్తి ఆరాధించడం మొదలు పెట్టారంట. ఇంకా ఆరాధిస్తున్నారంట. అక్కడున్న సైనికులందరూ ఈ పౌలు శీలని ఎంత హింసించినా, ఎంత దూషించినా వీళ్ళు ఆరాధించడం మానలేదంట. ఎంత హింసించినా, ఎంత దూషించే కొద్దీ ఆరాధిస్తున్నారంట, హింసించే కొద్దీ ఆరాధిస్తున్నారంట, దెబ్బలు కొట్టే కొద్దీ ఇంకా గట్టిగా ఆరాధిస్తున్నారంట. అలా ఆరాధిస్తున్న సమయంలో అక్కడ మహాభూకంపము కలిగెను. వీరు చేసిన స్తుతి ఆరాధన అక్కడున్న పరిస్థితులన్నిటినీ మార్చేసింది. నీ స్తుతి ఆరాధన ఎలా ఉంది, నా స్తుతి ఆరాధన ఎలా ఉంది? ఆ దినమున పౌలు శీలలు నా ప్రాణమే దేవుడి కంటే ఎక్కువ అనుకోలే, నేను బ్రతికిన కాలమంతా దేవుణ్ణి ఆరాధించాలనుకున్నారు, నేను బ్రతికిన కాలమంతా దేవుణ్ణి స్తుతించాలనుకున్నారు. కాబట్టి ఆ విలువలేని ఆ ప్రాణాన్ని విడిచిపెట్టి విలువైన నా దేవుణ్ణి ఆరాధిస్తానని తీర్మానించుకున్నారు ఆ దినమున పౌలు శీలలు. అలా విలువైన దేవుణ్ణి ఆరాధిస్తుండగా ఆ దేవుడు విడిచిపెట్టారంటారా? ఈ పౌలు శీలని విడిచిపెట్టారా? ఇంకా దెబ్బలు కొట్టనివ్వండి అని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. నీ దేవుడు, నా దేవుడు కూడా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు నా కొరకు ఎంత శ్రమ పొందుతున్నారు, వీళ్ళు నా కొరకు శ్రమించబడుతున్నారా? అయితే వీళ్ళు ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాను. వీళ్ళు నా కొరకు నిందలు పడుతున్నారా? వీళ్ళు నా కొరకు అవమానాలు పడుతున్నారా? అయితే నేను ఇంకా వీళ్ళని హెచ్చిస్తాను అని నీ దేవుడు నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమా ఒక చిన్న
దెబ్బ పడగానే బాబాయ్ ఇంక ఈ దేవుడు లేడు, ఏమీ లేడు, ఏదోటి బ్రతికే కాలం సంతోషంగా ఉందాం అని వెనక్కి వెళ్ళిపోతాం. చిన్న దెబ్బ అక్కర్లే, మందిరంలో చిన్న మాట అంటే చాలు, చిన్న దెబ్బ అక్కర్లే, చిన్న మాట చాలు, చిన్నది చాలు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ దినమున పౌలు శీలని వారు ఎంతో వేధిస్తున్నారంట. బొండకర్లకు కట్టేసి ఆ చోటని లేదు, ఈ చోటని లేదు, అక్కడ కొట్టకూడదని లేదు, ఇక్కడ కొట్టాలని లేదు, అనేక గాయములు పొంది ఉన్నారు ఈ పౌలు శీలలు. అయినా మన దేవుణ్ణి వారు విడిచిపెట్టలేదు. ఈ దినమున మనం కూడా విడిచిపెట్టకూడదు. అప్పుడు వీళ్ళు చేసిన స్తుతి ఆరాధనను బట్టి ఆ స్థలమంతా మహాభూకంపము కలిగి ఉన్నది. చెరసాలలు బద్దలైపోయాయంటండి. ఎంత గొప్ప కార్యం ఆ కార్యం! నువ్వు చేసే స్తుతి ఆరాధన వల్ల, నేను చేసే స్తుతి ఆరాధన వల్ల చిన్న హృదయం అన్నా పగులుతుందంటారా? చిన్న మార్పన్న కలుగుతుందంటారా? పౌలు శీలలు చేసిన స్తుతి ఆరాధన చెరసాలలు బద్దలయ్యేలా చేసింది. వారికి ఉన్న సంఖ్యలన్నీ తెరవబడ్డాయంట, వారికి ఉన్న సంఖ్యలన్నీ తెగించబడ్డాయంట. అయితే అక్కడ ఇదంతా చూసిన చెరసాల నాయకుడు అనుకుంటున్నాడంట, ఇంకా ఈ భూకంపంలో ఈ పౌలు శీలలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, వీళ్ళకి ఏదో చిన్న దొరికిన అవకాశం ఇది, ఈ పౌలు శీలలో ఇక్కడి నుంచి తప్పించబడిపోతారు. ఇంకా ఈ చెరసాల నాయకుడు ఏమనుకుంటున్నాడంటే, నేను బ్రతికి ఉన్నా నా ప్రాణం తీసేస్తారు, ఎలా అయినా నన్ను ఆ చెరసాల అధికారులు నన్ను ఊరుకోరు, నేనేదో నాకు నేనే చచ్చిపోతే నాకు ఇంకా శ్రమలు ఉండవు కదా, ఈ పౌలు శీలలు ఎలాగా వెళ్ళిపోయి ఉంటారు, ఎలాగా వీళ్ళకి అవకాశం దొరికింది కదా, ఈ చెరసాల్లోంచి పారిపోయి ఉంటారు, వాళ్ళు అంతగా బాధించాం కదా, అంతగా శ్రమించాం కదా, వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు, అదేదో నేనే తప్పిపోతే, నేనే నాకు నేను చచ్చిపోతే నాకు ఇంకా శ్రమలు పెట్టరేమో అనుకుని ఈ చెరసాల నాయకుడు ఇక్కడ పెట్టుకుంటారు కదండి అధికారులు, నాయకులు కత్తులు, ఇక్కడున్న కత్తిని తీసి ఇలా చంపుకోవడానికి దగ్గరికి వెళ్ళగానే పౌలు శీలలు అంటున్నారంట, చెరసాల నాయకుడా నిన్ను నువ్వు హాని చేసుకోకు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్తూ ఉన్నారంట. నువ్వు నేను బంధకాల్లోంచి ఇలాంటిది ఒకటి జరిగితే ఏం చేస్తాము? వెంటనే ఊరికెత్తి పారిపోతాము. కానీ పౌలు శీలల హృదయం అలాంటిది కాదు. పౌలు శీలలకున్న గొప్ప ఆలోచన ఏంటంటే, ఏదైనా అవనివ్వు కానీ నేను వీళ్ళని మార్చుకోవాలి, వీళ్ళందరినీ కూడా దేవుల్లోకి నడిపించుకోవాలని మాత్రమే ఆ పౌలు శీలలకి ఆ దినమున ఆలోచన ఉంది. కాబట్టి ఎన్ని హింసలు పెట్టినా, పారిపోవడానికి అవకాశం దొరికినా సరే అక్కడి నుంచి ఈ పౌలు శీలలు పారిపోలేదంట. ఇదంతా చూసిన చెరసాల నాయకుడు హృదయం కరిగిపోయిందంట. ఎంత స్థితి వచ్చినా నువ్వు పారిపోలేదు, ఎంత గాయములు చేస్తున్నా నువ్వు నీ దేవుడిని ఆరాధించడం మానలేదు. నిజంగా నీ దేవుడు ఎంత గొప్పవాడు, నా కుటుంబం అంతా బాప్తిసం పొందుతాము, నేనేమి చెయ్యాలయ్యా అని ఆ దినము నా చెరసాల నాయకుడు పౌలు శీలల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారంట. మనం ఎంత ప్రార్థన చేస్తున్నామే, ప్రతి ఆదివారం వచ్చేస్తున్నామే, మన స్థితి ఎవరినైనా మార్చగలుగుతుందా? పౌలు శీలలు చేసిన ఆ కొద్దిపాటి స్తుతి ఆరాధన, కొద్దిపాటి అనను కానీ ఘనమైన స్తుతి ఆరాధన, అలా చేసిన ఆ ఘనమైన స్తుతి ఆరాధన చెరసాల నాయకుని కుటుంబం అంతటినే మార్చగలిగింది. ఈ చెరసాల నాయకుడు ఎలా అయిపోయాడంటే, అప్పుడు వరకు గాయాలు చేసేవాడిగా ఉన్నాడు. అప్పుడు వరకు ఈ పౌలు శీలని ఎన్ని దెబ్బలు కొట్టుంటాడో ఆ చెరసాల నాయకుడు, ఆహారం కూడా పెట్టలేదంట, ఎన్నో దెబ్బలు కొట్టాడంట. కానీ దేవుణ్ణి ఇలా తెలుసుకున్న వెంటనే చెరసాల నాయకుని కుటుంబం చెరసాల నాయకుని హృదయం ఎలా అయిపోయిందంటే, ఈ పౌలు శీలని వెంటనే వారి గృహానికి తీసుకువెళ్ళి వారికి ఉన్న గాయములన్నీ కడిగి, ఈ పౌలు శీలకున్న గాయములన్నీ కడిగి వెంటనే భోజనం వండి ఈ పౌలు శీలలకి పెట్టే హృదయముగా ఈ చెరసాల నాయకుని హృదయం మారిపోయిందంట. వారికి భోజనం పెట్టి వారి గాయములన్నీ కడిగి మా కుటుంబం అంతటికీ కూడా రక్షణ ఇవ్వమని వారి ముందరకు వచ్చి ఉన్నారంట. ఆ దినమున చెరసాల నాయకుని కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఈ చెరసాల నాయకుని విషయంలో కూడా ఒక గొప్ప విషయం ఉంది. ఏమిటంటే, ఆ ప్రాంతంలో ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకోవట్లేదండి. దేవుణ్ణి నమ్ముకోవట్లేదు కనుకే ఈ పౌలు శీలల్ని వెంటనే ఆ చెరసాల్లో వేయడం జరిగింది. ఈ చెరసాల నాయకుడు కాదు, వీరందరిలో నేను ఒక్కడే
అనుకుంటే వీళ్ళందరూ నన్ను వేరుపాటుగా చూస్తారేమో, ఈ స్నేహితులు ఎవరు నాతో మాట్లాడరేమో, నా బంధువులు ఎవరు నాతో మాట్లాడరేమో అని ఈ చెరసాల నాయకుడు చిన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే వీరన్నిటికంటే నా దేవుడే విలువైన వాడు అని ఆ స్తుతి ఆరాధన వల్ల తెలుసుకున్నాడు ఈ చెరసాల నాయకుడు. ఈ దినమున మనం అనేక ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, అనేక వారములు దేవునికి సన్నిధికి వస్తూ ఉన్నాము, అనేక మర్మాలు వింటున్నాము. విలువైనది నా దేవుడే అని మనం గ్రహిస్తూ ఉన్నామా? మనల్ని మనం ఆలోచింప చేసుకుందాం. ఆ చెరసాల నాయకుడు ఆ పౌలు శీలను చూసి వెంటనే రక్షణ పొందాడు. ఆ చెరసాల నాయకుడు అనుకున్నాడు, వెంటనే ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నా దేవుడే విలువైన వాడు, ఎన్ని శ్రమలు వచ్చినా పర్లేదు అనుకున్నవాడు యోబు అధికముగా ఆశీర్వదించబడ్డాడు. ఎన్ని గాయములు వచ్చినా పర్లేదు అనుకున్న పౌలు శీలలు, నేను ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తాను, నాకు ఎన్ని గాయములు వచ్చినా పర్లేదు అనుకున్న పౌలు శీలలు ఒక కుటుంబ రక్షణకి కారణమయ్యారు. వీళ్ళు ఇంకా ఈ చెరసాల నాయకుడు, నాతో ఎవ్వరు మాట్లాడకపోయినా పర్లేదు, నా దేవుడే విలువైన వాడు, నన్ను రేపటి నుంచి ఉద్యోగం నుంచి తీసేసినా పర్లేదు, నా దేవుడే విలువైన వాడు అని కుటుంబం అంతా రక్షణ పొందిన చెరసాల నాయకుని కుటుంబం ఆ ప్రాంతం అంతట్లో కూడా ఆనందించిన కుటుంబం పరిస్థితిలో ఉంది. నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. విలువైనది దేవుడిగా ఎంచిన ఏ కుటుంబము కూడా నేర్సిల్నట్లు మనం చూడట్లేదు. విలువైనది మన దేవుడే అని ఎంచి ముందరికెళ్ళిన ఏ కుటుంబము కూడా నేర్సిల్లపోలేదు. ఏశావు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టుకున్నాడు, చివరికి అన్యుల్లో కలిసిపోయి ఉన్నాడు. కానీ యోబు ఎన్నొచ్చినా సరే నా దేవుడే విలువైన వాడని నా దేవుడిని పట్టుకొని ఉన్నాడు, అధికముగా ఆశీర్వదించబడ్డాడు. నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఎంతవరకు ప్రాకులాడదుమో, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఎంతవరకు తిరుగుతాము, అది ఏమాత్రము మంచిది కాదు. ఎంతమంది ఉండగా దేవుడు ఈ మందిరంలో కానీ ఇక్కడ కానీ కూర్చుండబెట్టడానికి మనల్నే ఎందుకు ఎంచుకున్నాడని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చాలామంది ప్రజలు ఉన్నారు ఈ దేశంలో, దేవుడిని నమ్ముకొని వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ నీ బిడ్డలు మన బిడ్డలు అని మనల్ని ఎంచుకొని ఉన్నారు మన దేవుడు ఎలా అయితే మనల్ని ఎంచుకున్నాడో మనం కూడా విలువైనది దేవుడుగా అని ఎంచుకొని ముందరికి వెళ్ళాలి. ఆ దినమున యోబుని ఎలా ఆశీర్వదించాడో, ఆ దినమున చెరసాల నాయకుడి కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడో, ఆ దినమున పౌలు శీలల కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడో, ఈ దినమున మనల్ని కూడా ఆశీర్వదించడానికి మన దేవుడు ముందరకు వస్తూ ఉన్నాడు. మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక వచనం చదివి నేను ముగిస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 32వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఈ మాట చదివినప్పుడు నాకైతే చాలా దుఃఖం కలిగింది. ఇక్కడ తండ్రి వారు పలుకుతున్న మాట ఏంటంటే, తన సొంత కుమారుని కూడా అనుగ్రహించటానికి వెనతీయక మనందరి కొరకు కూడా ఆయనను సిలువకు అప్పగించాడు కదా ఆ తండ్రి. సొంత కుమారుడను కూడా నువ్వు నీ కుమారుడికి ఒక దెబ్బ తగిలిద్దంటే ఆ స్థితికి పంపిస్తావా? ఆ ఇంట్లో వాళ్ళు తిడతారని తెలిస్తే ఆ ఇంటికి పంపిస్తావా మీ అబ్బాయిని? నువ్వు వాళ్ళు కొడతారని తెలిస్తే అక్కడికి పంపిస్తావా? ఆ టీచర్ కొడితేనే ఎందుకు కొట్టావని దెబ్బలాడతావు కదా. ఆ దినము నా తండ్రి మనందరి కొరకు, విలువలేని మన అందరి కొరకు విలువైన తన కుమారుణ్ణి అప్పగించి ఉన్నాడు. విలువైన తన కుమారుణ్ణి ఆ సిలువకు అప్పగించి ఉన్నారు, మనందరినీ విలువైన వారిగా చేయడానికి. నువ్వు నేను ఇక్కడ కూర్చుండబడ్డామంటే ఒక కారణం ఉంది. ఆ దినమున ఆ కుమారుడు ఆ సిలువ పడ్డబడిన వేదన, ఆ దినమున కుమారుడు ఆ సిలువపై పడ్డ ఆవేదన, ఆ తండ్రి ఎంత ఆవేదన పడ్డాడో ఆ కుమారుని సిలువపైకి ఎక్కించడానికి.
ఆ తండ్రి ఎంత ఆవేదన పడ్డాడో ఆ కుమారుడు రక్తం కారుతూ ఉన్నప్పుడు. ఈ దినమున విలువలేని వారమైన మనల్ని విలువైన వారిగా చేయడానికి అంత త్యాగం చేశారే ఆ తండ్రి కుమారులు. ఆ తండ్రి కుమారుల త్యాగానికి మనం ఎంతైనా చేయాలి కదండి. అవునంటారా కాదంటారా? ఇంతైనా చేయాలి కదా. ఆ తండ్రి కుమారులు అంత ఆవేదన పడ్డారే, కుమారుని అప్పగించడానికి ఆ తండ్రి ఎంత ఆవేదన పడి ఉంటాడు. నీ కుమారునైతే నువ్వు అప్పగిస్తావా? నీ ఇంట్లో వారినైతే నువ్వు అప్పగిస్తావా? చిన్న దెబ్బకు కూడా అప్పగించం కదా. కుమారుడు ఆ శిలువ పైన అంత బాధలు పడతారని, చిరకతో కొడతారని తెలుసు, మోముపైన ఉమ్ము వేస్తారని తెలుసు, ప్రక్కలో బల్లెపోటు పడతారని తెలుసు, తలపైన ముళ్ళు కిరీటం పెడతాడని తెలుసు. కానీ మన కొరకు ఇక్కడ అదే రాసి ఉంది, మనందరి కొరకును ఆయనను అప్పగించాడని వ్రాసి ఉంది. మనందరి రక్షణ కొరకు మనందరినీ విలువైన వారిగా చేయాలని ఆ దినమున ఆ కుమారుణ్ణి అప్పగించి ఉన్నాడు ఆ తండ్రి. మనందరి కొరకు ఇంత త్యాగము చేసిన ఆ తండ్రి కుమారుల కొరకు మనం కూడా ఎంతో కొంత వెల చెల్లించి ఉంది. అది నువ్వు డబ్బు రూపంలో వెల చెల్లించి ఒక్కర్లే. ఆ కుమారుడు ప్రాణం అర్పించినట్టు మనం కూడా ప్రాణం అర్పించాలని ఎక్కడా రాయబడలేదు. కానీ నీ దేవుడు విలువైన వాడని ఎంచి ఆ విలువైన దేవుడు మార్గంలోనే నువ్వు నడిస్తే ఆ తండ్రి కుమారుల యొక్క త్యాగానికి ఒక అర్థముగా మనం ఉంటాము. మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలించుకుందాం. నీ దేవుడు ఆస్తిపాస్తులు అడగట్లే, నీ అందచందాలు అప్పగించమని అడగట్లే, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. విరిగిల నలిగిన హృదయం కావాలి నాకు, అదే నాకు మంచి అర్పణ అని కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు ఎవరిని విలువైన వారిగా ఎంచుతున్నావో, ఈ లోకంలో నీకు ఏది విలువైనదిగా ఎంచుతున్నావో, విలువైన దేవుణ్ణి నువ్వు దేని కొరకైనా విడిచిపెట్టేస్తున్నావేమో, చిన్న చిన్న ఆకర్షణల కొరకు నీ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టేస్తున్నావేమో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ పక్కన వారికి చెప్పక్కర్లే నువ్వు నేను ఇంత బాగున్నాను అంత బాగున్నాను, లేకపోతే నేను ఇది చేశాను అది చేశాను అని నువ్వు నీ పక్కన వారికి చెప్పక్కర్లే, నీ ఎదుటి వారికి చెప్పక్కర్లే. నీ దేవుడితో నువ్వే మాట్లాడుకో. దేవా, నేను ఇంకా ఇది ఒక్కటి చేస్తున్నానయ్యా, నిన్ను ఇంకా విలువైన వాడిగా నేను ఎంచలేకపోతున్నానయ్యా, క్షమించు అని ప్రార్థించు. దేవా, నేను ఇంకా నిన్నన్నిట్లోనూ విలువైన వాటిగానే ఎంచుతున్నానయ్యా, నా జీవిత కాలం అంతా కూడా నిన్ను అలాగే ఎంచాలి దేవా అని ప్రార్థించుకో. దేవుడి కొద్ది వాక్యము దీవించిన కనుక మనందరినీ ఆశీర్వదించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు 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 యేసయ్యా.